సార్ మీరు మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక విద్యుత్ ఒప్పందం ఏదైతే ఉందో అదాని కంపెనీకి సంబంధించి పర్టికులర్గా కొన్ని క్యాబినెట్ ఎజెండా ముందుకు వచ్చేటువంటి ఫైల్స్ కావచ్చు ఇన్ జనరల్గా మంత్రులు సైన్ చేస్తేనే క్యాబినెట్ ముందుకు వెళ్తుంది. అటువంటి సిచ్యువేషన్లో బాలినేని గారు పర్టికులర్గా వాటిని చూసి వెరిఫై చేసిన తర్వాతనే సైన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే 1 month 2 months గ్యాప్ కూడా తీసుకున్నట్లు కూడా ఆయన మాట్లాడినటువంటి ఆ వీడియో కూడా బయట ప్రచారం అవుతుంది. అది కాదండి, ఇప్పుడు క్యాబినెట్ పంపించాలంటే సంతకం పెట్టాల్సిందే కదా. అదే ఒప్పందం మీద సంతకం మనం పెట్టినట్టు కాదు కదా. క్యాబినెట్ డెసిషన్ తీసుకోమని చెప్పి పంపించినాం. ఒక శాఖ మంత్రిగా మిమ్మల్ని ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు కానీ అట్లీస్ట్ సీఎం దగ్గర ఉన్నటువంటి సెక్రటరీలు లేదా చీఫ్ సెక్రటరీ ఇతరత్ర మీ డిపార్ట్మెంట్ పరమైనటువంటి ఇతరత్ర ఆఫీసర్స్ కానీ మిమ్మల్ని కన్సల్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మీ దృష్టికి ఏం తీసుకురాలేదా? ఏమి ఈ సెక్రటరీ ఒప్పందం గురించి కూడా నన్ను ఆ మీటింగ్ కూడా నన్ను పిలవలేదు. ఇప్పుడు ఏదో అంటున్నారు కదా అదాని కదా, ఆ దానికి నన్ను పిలవలేదు. నాకు అసలు ఏది సంబంధం లేదు. కాకపోతే శ్రీకాంత్ గారు వచ్చి అప్పుడు ఎనర్జీ సెక్రటరీ గారు శ్రీకాంత్ గారు, ఇది సెక్కితోటి ఒప్పందం కదా సార్, ఏం ప్రాబ్లం ఉండదు, అయినా మనం మీరు క్యాబినెట్ పంపిద్దాం అంటున్నారు కదా, క్యాబినెట్కి పంపిద్దాం అని అన్నారు. దిస్ ఈజ్ ది థింగ్ మాకు జరిగింది. క్యాబినెట్ పంపించడం తప్పే ఉందండి. ఇప్పుడు నేను బురద తలుకోకూడదు కదా, క్యాబినెట్ పంపించినాం, క్యాబినెట్ చేసినాం. అది సార్ ఇప్పుడు అధికారంలో మీరే ఉన్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అంటే ఈ విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు కావచ్చు ఈ అదాని కంపెనీలకు సంబంధించిన విషయాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వము పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకోబోతుంది, తదుపరి చర్యలు ఎట్లా ఉండబోతుంది? అది నేనేం చెప్తానండి. ఇప్పుడు అధికారం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు డిసిషన్ తీసుకోవాలా, కూటమి నాయకులు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు డిసిషన్ తీసుకొని ఏం చేయాలనుకుంటారో వాళ్ళు అది చేస్తారు. నేనైతే నా వ్యక్తిగతంగా నేనేం కోరుకుంటున్నానంటే ఆ టైంలో కన్సర్న్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి ఎప్పటికైనా ఈ అపోహ అనేది ఉండకూడదు. కాబట్టి నేను ఆ భగవంతుడి సాక్షిగా కోరుకునేది ఏంటంటే ఈ ఇష్యూలో ఎవరైతే ముడుపులు తీసుకున్నారో అనే ఒక ప్రచారం వచ్చిందో అది తేలాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తానికి ఇది సెక్కి ఆ అంశంకి సంబంధించినటువంటి విషయంలో తాను మంత్రిగా ఉన్నటువంటి వాస్తవమే అయినప్పటికీ అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్ని కానీ పర్టికులర్గా అదానీ కంపెనీకి సంబంధించినటువంటి అంశంలో వస్తున్నటువంటి విమర్శలపైన ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా నేను అప్పట్లో పనిచేశాను. సో తన పరిధిలో ఉన్నటువంటి అంశాలను వివరించడంతో పాటుగా తన మీద వస్తున్నటువంటి ఆరోపణలను వెరిఫై చేయాల్సిన అవసరం తనకు ఒక మాజీ మంత్రిగా సీనియర్ పొలిటీషియన్గా తనపైన ఉంటుంది కాబట్టి ఆ అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాను తప్పితే ఇతర ఏం లేదు. ఒకరు ఇందులో నిజాలు నిగ్గు తెలిసి బాధ్యులపైన చర్యలు తీసుకునేలాగా ఆ చర్యలు తీసుకునే అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఆ కూటమి పైన కూడా ఉంటుందని చెప్పేసి బాలినేని శ్రీనివాస్